హెరిటేజ్ నెయ్యి పైన హెరిటేజ్ ఫుడ్స్ పైన ఇప్పుడు ప్రజలందరికీ కూడా అనుమానంగా ఉంది. ఎందుకంటే భోలేబాబా డైరీలో నెయ్యి కల్తీ చేశారు, తిరుమల లడ్డూలు వాడారు అని విష ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు ఆయన మాటలు ప్రజలు నమ్ముతూ ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్లో కూడా కల్తీ ఏమైనా జరిగిందేమో, హెరిటేజ్ ఫుడ్స్ కూడా భోలేబాబా డైరీ కన్నా అధ్వానంగా క్వాలిటీ ఉంటుందేమో, హెరిటేజ్ నెయ్యి మనం వాడచ్చా వాడకూడదా ప్రజలు ఈరోజు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అభిమానులు ఈరోజు అనుమానించే పరిస్థితికి చంద్రబాబు తీసుకొచ్చాడు. ఎందుకంటే పదే పదే కూడా తిరుమల లడ్డూపై విష ప్రచారం చేస్తుంటే 2018లో భోలేబాబాను టీటీడీకి తీసుకొచ్చిన చంద్రబాబు గారే భోలేబాబా డైరీ గురించి అబద్ధాలు చెప్తుంటే, నెయ్యి పూర్తిగా వాడకనే కెమికల్స్తోనే నెయ్యి తయారు చేశారని, ఆ నెయ్యి లడ్డూలో వాడారని చంద్రబాబు గారు చెప్తుంటే ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ పైన అనుమానం ఉంది, హెరిటేజ్ నెయ్యి పైన అనుమానం ఉంది, హెరిటేజ్ పాలపైన కూడా అనుమానం ఉంది. ఈ హెరిటేజ్ పాలు, హెరిటేజ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబులకు పంపి వాటిని టెస్ట్ చేసి భోలేబాబా డైరీ నుంచి అంటే హర్ష డైరీ కన్నా మేము మంచి క్వాలిటీ ఇస్తున్నాము అని చంద్రబాబు నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే చంద్రబాబు చెప్పే మాటలు ఈరోజు ప్రజలెవరూ కూడా నమ్మే స్థితిలో లేరు. తిరుమల లడ్డూలో జంతువులు కొవ్వు కలిసింది అని విష ప్రచారం చేసిన చంద్రబాబు గారు సిబిఐ రిపోర్టు తర్వాత జంతువుల కొవ్వు కలవలేదు అని మనం చెప్పడం కాదు, జాతీయ ఛానల్ ప్రచారం చేస్తున్నాయి. అది ఏబిఎన్ ఛానల్లోనే బాహాటంగా చెప్తున్నారు. జాతీయ ఛానల్లో సిబిఐ రిపోర్ట్ను పట్టుకుని వాళ్ళు జంతువులు కొవ్వు కలవలేదని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు గారు అబద్ధాలు చెప్పారని జాతీయ ఛానల్ అన్నీ కూడా ప్రచారం చేస్తున్నాయి అని ఏబిఎన్ డిబేట్లోనే మాట్లాడుకుంటున్నారు. ఈరోజు హెరిటేజ్ ఫుడ్స్పై, హెరిటేజ్ నెయ్యిపై, హెరిటేజ్ పాలపై, హెరిటేజ్ పాల ఉత్పత్తులపై జనాలందరికీ కూడా చంద్రబాబు తిరుమల లడ్డూలు నెయ్యి కల్తీపై మాట్లాడిన తర్వాత అసలు ఏ నెయ్యి వాడాలన్నా, ఏ కంపెనీ నెయ్యి వాడాలన్నా భయపడి చస్తున్నారు. ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్లో నెయ్యి వాడాలన్నా, పాలు వాడాలన్నా కానీ జనాలు భయపడుతున్నారు. కాబట్టి చంద్రబాబు గారు భోలేబాబా డైరీ కన్నా నెయ్యి మంచి క్వాలిటీ మేము ఇస్తున్నాము అని ప్రజలకు మీరు హెరిటేజ్ గురించి తెలియజేయాలంటే హెరిటేజ్ ఫుడ్స్, హెరిటేజ్ నెయ్యిని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్లకు పంపి టెస్ట్ చేసి ఆ ల్యాబ్ రిపోర్ట్లు ప్రజలకు చూపించాలి. మీరు మా హెరిటేజ్ నుండి ప్రజలకు ఆరోగ్యంగా ఉండే క్వాలిటీని మేము ఇస్తున్నాము, రైతుల దగ్గర పాలు సేకరించి వెన్న పక్కకు తీసేయట్లేదు, వెన్న తీసేసిన పాలు ప్రజలకు మనం ఇస్తున్నాము అంటే దాంట్లో ఏముందని, ఆ పాల వల్ల ప్రజలకి ఏం ఉపయోగం ఉంది? రైతుల దగ్గర సేకరించిన పాలు అలాగే రైతులకు కానీ ఇస్తే మీరు క్వాలిటీ పాలు ప్రజలకు ఇస్తున్నారు అని అర్థం. రైతుల దగ్గర పాలు సేకరిస్తారు, అందులో ఫ్యాట్ అంతా మొత్తం తీసేస్తారు, ఉత్త నీళ్లు ప్రజలకు ఇస్తున్నారు. అది కూడా 80 రూపాయలు లీటరు 80 రూపాయలకి ఇస్తున్నారు ఈరోజు దాదాపు. అటువంటి మీరు కూడా తిరుమల లడ్డూలో కల్తీ గురించి, నెయ్యి గురించి మాట్లాడుతున్నారంటే ప్రజలు నవ్వుకుంటున్నారు సార్, నవ్వుకుంటున్నారు చంద్రబాబు గారు మిమ్మల్ని చూసి. ముందుగా హెరిటేజ్ ఫుడ్స్ పైన, హెరిటేజ్ నెయ్యి పైన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబులకు పంపి క్వాలిటీ చెక్ చేసి ప్రజలకు తెలియజేయండి. మీ హెరిటేజ్ ఫుడ్స్లో, హెరిటేజ్ పాలల్లో అసలు క్వాలిటీ ఉందా? రైతుల దగ్గర సేకరించిన పాలు అలాగే ప్రజలకు ఇస్తున్నారా? 100% రైతుల దగ్గర సేకరించిన పాలు అలాగే ఇవ్వట్లేదు. దాంట్లో ఉన్న ఫ్యాట్ మొత్తం తీసేస్తున్నారు, వెన్న అంతా మొత్తం తీసేస్తున్నారు. అన్నీ తీసేసినాక ఆ పాలు తాగేం లాభం? కెమికల్ పాలు తాగేం లాభం? హెరిటేజ్ పాలల్లో కూడా కెమికల్ ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. హెరిటేజ్ ఫుడ్స్పై కెమికల్ నెయ్యిని తిరుమల లడ్డూలు వాడుతున్నారు అని మీరు దుర్మార్గమైన ప్రచారం చేసేటప్పుడు ఖచ్చితంగా హెరిటేజ్ ఫుడ్స్ గురించి, హెరిటేజ్ నెయ్యి గురించి కూడా మీరు ప్రజలకు తెలియజేయాలి. ఈరోజు హెరిటేజ్ వల్ల, హెరిటేజ్ పాల వల్ల, హెరిటేజ్ నెయ్యి వల్ల, హెరిటేజ్ ఫుడ్ ప్రోడక్ట్స్ వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉంది అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను.